దేశం మొత్తానికి రైల్వే కోచెస్ను ఇప్పుడు తెలంగాణ సప్లై చేయబోతుంది. తెలంగాణలోని కాజీపేట్ రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నుండి ఈ రైల్వే కోచెస్ అనేవి సప్లై కాబోతున్నాయి. కాజీపేట్ రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, దీనినే కాజీపేట్ ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ అని కూడా అంటారు. ఇది టోటల్గా 160 ఎకరాల్లో విస్తరించి ఉంది. 716 కోట్ల బడ్జెట్ని దీనికి కేటాయించారు. ఇప్పటికే 360 కోట్లను ఖర్చు చేసి 65% వరకు వర్క్స్ అన్నింటినీ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. అండ్ 2025 ఎండింగ్ కల్లా ఈ కోచ్ ఫ్యాక్టరీ యొక్క వర్క్స్ అన్ని కూడా కంప్లీట్ చేసి 2026 నుండి రైల్వే కోచెస్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలనే ఉద్దేశంతో ఉన్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు తెలియజేశారు. మరి ఈ రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో ఏమేమి తయారవుతాయి అంటే ఎల్హెచ్బి కోచ్లు ఎవ్రీ మంత్ 50 నుండి సంవత్సరానికి 200 వరకు కూడా తయారు కాబోతున్నాయి. ఎలాంటి ఇంజిన్ అవసరం లేని ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్స్ కూడా ఇక్కడ తయారు కాబోతున్నాయి. ఎంఎంటీఎస్ ట్రైన్కి సంబంధించిన కోచ్లు కూడా తయారవుతాయి. రైల్వే వ్యాగన్స్ కూడా ఇక్కడ తయారవుతాయి. వీటితో పాటు మెట్రో ట్రైన్కి సంబంధించిన కోచ్లను కూడా తయారు చేయాలనే ఉద్దేశంతో ఉన్నారు. అండ్ ఈ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ద్వారా దాదాపుగా 3,000 మందికి ప్రత్యక్షంగా, 10,000 మందికి పరోక్షంగా ఎంప్లాయ్మెంట్ అయితే జనరేట్ చేయబోతుంది. ఇక్కడ తయారయ్యే రైల్వే కోచ్లు దేశంలోనే కాకుండా విదేశాలకు కూడా ఎక్స్పోర్ట్ చేయాలనే ఉద్దేశంతో ఉన్నారు. సో ఇలాంటి ఒక రైల్వే కోచ్, దేశం మొత్తానికి రైల్వే కోచ్లను సప్లై చేసే కాజీపేట్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ వరంగల్కి దగ్గరగా, హైదరాబాద్కి దగ్గరగా ఉండడం అనేది తెలంగాణ అభివృద్ధికి, వరంగల్ సిటీ అభివృద్ధికి, హైదరాబాద్ డెవలప్మెంట్కి కూడా చాలా దోహదపడుతుంది.